ఒకరోజు మనందరం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాల్సిందే. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆ రోజు తర్వాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్న మాత్రం మనిషిని వేల సంవత్సరాలుగా ఆలోచింపజేస్తూనే ఉంది. చివరి శ్వాసతో నిజంగా అంతా ముగిసిపోతుందా, లేక అక్కడి నుంచే మరో ప్రయాణం మొదలవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఒక విశేషమైన ప్రయాణాన్ని వర్ణించాయి. మరణానికి కొన్ని గంటల ముందు నుంచి ప్రారంభమై చివరికి మరో జన్మ వరకు సాగుతుందని చెప్పబడిన ఆ ప్రయాణంలో ఒక్కో దశలో ఏమి జరుగుతుందో ఈ రోజు మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. మరణం, ఇది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ సహజ మరణం సంభవించేటప్పుడు అది ఒకేసారి అకస్మాత్తుగా రాదు. మరణానికి కొన్ని రోజుల ముందే మన శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆ మార్పులు ఏంటో గమనిస్తే సాధారణంగా చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ మనిషికి సమయం గురించిన స్పృహ తగ్గిపోతుంది. ఈ రోజు, ఏ వారం, ఇప్పుడు టైం ఎంత అనే విషయాలు వారికి అస్సలు గుర్తుండవు. కానీ విచిత్రంగా చాలా ఏళ్ల క్రితం జరిగిన చిన్ననాటి విషయాలు మాత్రం వారికి ఎంతో స్పష్టంగా గుర్తుకొస్తాయి. మెదడు తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా బయటకు తీయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందు శరీరంలో ఒక వింతైన రసాయన మార్పు జరుగుతుంది. మెదడు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లను విడుదల చేయడం వల్ల ఆ మనిషికి ఎలాంటి శారీరకమైన నొప్పి లేదా బాధ తెలియదు. వారు ఒక రకమైన ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకే ఆ సమయంలో వారు ఖాళీ గోడల వైపు లేదా శూన్యంలోకి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు చేతులతో సైగ చేస్తుంటారు. మన కళ్లకు అక్కడ ఎవరూ కనిపించకపోయినా వారికి మాత్రం ఒక వెలుతురో లేదా ఎప్పుడో చనిపోయిన వారి అమ్మో, నాన్నో కనిపిస్తున్నట్టుగా వారు స్పందిస్తారు. వారి ముఖంలో భయం లేకుండా ఒక వింతైన ప్రశాంతత కనిపిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మనిషి చనిపోయేటప్పుడు మన 5 జ్ఞానేంద్రియాలలో ఆఖరి నిమిషం వరకు పనిచేసేది కేవలం వినికిడి శక్తి మాత్రమే. ఆ మనిషి కళ్ళు కనపడకపోయినా, మాట్లాడలేకపోయినా, శరీరం చల్లబడిపోతున్నా చుట్టూ ఉన్నవాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏడుస్తున్నారు అనేది వారికి స్పష్టంగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకే చనిపోయే వ్యక్తి పక్కన ఏడవడం లేదా గొడవలు పడటం చేయకుండా ప్రశాంతంగా దేవుడి పేరు తలుచుకోవాలని పెద్దలు చెప్తారు. ఇక ఆ చివరి క్షణాల్లో డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచే ఒక వింత జరుగుతుంది. ఎన్నో రోజులుగా మంచం మీద ఉండి అస్సలు స్పృహలేని వ్యక్తి కూడా చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు. ఎంతో యాక్టివ్గా మారిపోతారు. పక్కన ఉన్నవాళ్ల చేతులు పట్టుకుని కళ్లల్లో నీళ్లతో ఒక చిన్న నవ్వు నవ్వి వీడ్కోలు చెబుతారు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్లే ముందు మెదడుకు వచ్చే ఆఖరి శక్తి ఇది. దీన్ని వైద్యశాస్త్రంలో టెర్మినల్ లూసిడిటీ అని పిలుస్తారు. ఆ తర్వాత ఒక లోతైన చివరి శ్వాసతో గుండె ఆగిపోతుంది. శరీరం పూర్తిగా నిశ్చలమైపోతుంది. మన కళ్లకు అక్కడితో ఒక జీవితం ముగిసిపోయినట్టే అనిపిస్తుంది. కానీ మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఆ క్షణమే మరో కొత్త ప్రయాణానికి ఆరంభం అవుతుంది. సరిగ్గా శరీరాన్ని విడిచిన వెంటనే ఆత్మ తన కొత్త స్థితిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు తన నివాసంగా ఉన్న శరీరం ఇప్పుడు నిశ్చలంగా తన ముందే కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వినిపించే ప్రతి మాట, ప్రతి ఏడుపు, ప్రతి పిలుపు ఆ ఆత్మకు స్పష్టంగా వినిపిస్తాయి. కానీ వాటికి తిరిగి స్పందించే శక్తి మాత్రం ఇక ఉండదు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం తన శరీరాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆత్మ ఆ ప్రయాణాన్ని చూస్తూనే ఉంటుంది. తనతో ఎన్నో సంవత్సరాలు గడిపిన ఇల్లు, కుటుంబం, స్నేహితులు ఒక్కొక్కరిగా కళ్ల ముందు కనిపిస్తారు. జీవితమంతా నాది అనుకున్న ప్రతిదీ ఇప్పుడు తన కళ్ల ముందే ఉన్నా వాటిలో దేనిని మార్చలేని ఒక నిస్సహాయ స్థితి వస్తుంది. అయితే గరుడ పురాణం ప్రకారం ఈ దశలో ఆత్మను వెంటనే యమలోకానికి తీసుకెళ్లరు. మొదట కొంతకాలం భూలోకానికే సంబంధించిన ఒక మధ్య దశలో ఉంచుతారు. అందుకే మన సంప్రదాయాల్లో మొదటి 10 రోజుల కర్మలకు అంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ఈ 10 రోజుల్లో ఆత్మ తన ఇంటి చుట్టూనే సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. తన కుటుంబ సభ్యులు చేసే ప్రతి పనిని
అది గమనిస్తూనే ఉంటుంది. తన కోసం వెలిగించే దీపం, చేసే ప్రార్థనలు, నిర్వహించే కర్మలు ఇవన్నీ ఆ ఆత్మ తదుపరి ప్రయాణంలో భాగమవుతాయి. అందుకే పెద్దలు ఈ 10 రోజులను ఎంతో ప్రశాంతంగా గడపాలని, ఇంట్లో అనవసర గొడవలు లేకుండా ఉండాలని చెప్పేవారు. అయితే ఈ మొదటి 10 రోజులు పూర్తయ్యేసరికి ఆత్మ ప్రయాణంలో మరో పెద్ద మార్పు వస్తుంది. భూలోకంతో, ఈ మనుషులతో ఉన్న బంధం క్రమంగా తగ్గిపోతుంది. ఇక అక్కడి నుంచి ముందున్న దారి యమలోకం వైపు సాగుతుంది. అక్కడి నుంచి మొదలయ్యే ప్రయాణమే గరుడ పురాణంలో అత్యంత విశేషంగా వివరించిన భాగం. ఆ తర్వాత గరుడ పురాణం ప్రకారం యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లడానికి వస్తారు. వారి రాక ప్రతి ఆత్మకు ఒకేలా ఉండదు. జీవితంలో చేసిన కర్మలే ఆ అనుభవాన్ని నిర్ణయిస్తాయి. ధర్మాన్ని పాటిస్తూ జీవించిన వారికి వారి రాక ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కానీ పాపకర్మలతో జీవితం గడిపిన వారికి వారి రాక భయానకంగా ఉంటుంది. అదే దారి నరకయాతనకు ఆరంభంగా మారుతుంది. ప్రతి అడుగు భయంతో, ప్రతి క్షణం వేదనతో, ప్రతి శ్వాస శిక్షగా అనిపించే ప్రయాణంలా సాగుతుంది. అలా యమలోకం వైపు ప్రయాణం మొదలవుతుంది. అది మనం ఊహించే చిన్న దారి కాదు, ఎంతో దూరం సాగుతుంది. ఆ ప్రయాణంలో ఆకలి, దాహం, అలసట, ఎండ, చీకటి ఒక్కో దశలో ఆత్మను పరీక్షిస్తాయని చెబుతారు. ఆ సమయంలో భూమిపై చేసిన ప్రతి కర్మ విలువ అర్థమవడం ప్రారంభమవుతుంది. ఆ ప్రయాణంలో చివరకు ప్రతి ఆత్మ ఒక మహా పరీక్షను ఎదుర్కొంటుంది. అదే వైతరణి నది. ఈ నది ఆత్మ ప్రయాణంలోని అత్యంత క్లిష్టమైన దశ. ఈ నది రూపం ఆత్మ జీవితంలో చేసిన కర్మలను బట్టి మారిపోతుంది. ధర్మంగా జీవించిన వారికి ఈ ప్రయాణం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ పాపకర్మలు ఎక్కువగా చేసిన వారికి మాత్రం వైతరణి ఒక భయంకరమైన పరీక్షగా మారుతుంది. రక్తం, ఎముకలు, దుర్వాసనతో నిండిన ప్రవాహంలా అది కనిపిస్తుంది. ఆ నదిలో కనిపించే ప్రతి దృశ్యం జీవితంలో చేసిన ప్రతి తప్పును గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆత్మకు ఒక నిజం స్పష్టంగా అర్థమవుతుంది. భూమిపై ఉన్నప్పుడు సంపాదించిన ధనం, అధికారం, పేరు, ప్రతిష్ట ఏదీ ఈ ప్రయాణంలో తోడుగా రాలేదు. తనతో పాటు వచ్చినది ఒక్కటే, తన కర్మ. అందుకే భారతీయ సంప్రదాయాలు దానం, దయ, సేవ, ధర్మానికి అంత ప్రాధాన్యం ఇచ్చాయి. గోదానం చేసిన వారికి ఆ ధర్మఫలం ఈ ప్రయాణంలో సహాయకారిగా నిలుస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది. అది ఒక ఆవు రూపంలో ప్రత్యక్షమై వైతరణిని దాటిస్తుందని చెప్పబడుతుంది. వైతరణి నదిని దాటిన తర్వాత ఆత్మ ప్రయాణం మరింత గంభీరమైన దశలోకి ప్రవేశిస్తుంది. అదే యమధర్మరాజు సభ. వైతరణిని దాటిన తర్వాత ఆత్మ చివరకు యమధర్మరాజు సభకు చేరుకుంటుంది. అక్కడ కనిపించేది ఒక రాజసభ మాత్రమే కాదు, ప్రతి కర్మకు న్యాయం జరిగే స్థలం. భూమిపై ఉన్నప్పుడు దాచిపెట్టిన విషయాలు అక్కడ దాచిపెట్టడం సాధ్యం కాదు. ఆ సభలో చిత్రగుప్తుడు ఉంటాడు. మనిషి పుట్టిన రోజు నుంచి చివరి శ్వాస వరకు చేసిన ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఉద్దేశం ఆయన లెక్కల్లో ఉంటుంది. ప్రపంచానికి తెలియకుండా చేసిన పనులు కూడా అక్కడ దాగి ఉండవు. ఆ క్షణంలో ఆత్మ తన జీవితాన్ని మరోసారి చూస్తుంది. ఎవరికైనా చేసిన సహాయం, ఎవరికైనా కలిగించిన బాధ ఒక్కొక్కటి కళ్ల ముందు నిలుస్తాయి. అక్కడ అబద్ధానికి చోటు ఉండదు, కారణాలు చెప్పడానికి అవకాశం ఉండదు. మనిషి చేసిన కర్మలే అతని తరఫున మాట్లాడతాయి. లెక్కలు పూర్తయ్యాక యమధర్మరాజు తీర్పు ప్రకటిస్తాడు. ఎవరి జీవితానికి ఎలాంటి ఫలితం రావాలో ఆ తీర్పు కర్మల ఆధారంగానే నిర్ణయమవుతుంది. కొందరి ప్రయాణం స్వర్గం వైపు సాగుతుంది, మరికొందరి ప్రయాణం నరకలోకాల వైపు మళ్ళుతుంది. యమధర్మరాజు తీర్పు ప్రకటించిన తర్వాత ప్రతి ఆత్మ ఒకే దారిలో ప్రయాణించదు. ముందుగా పుణ్యకర్మ చేసిన వారు స్వర్గలోకాన్ని చేరుకుంటారు. గరుడ పురాణం ప్రకారం అక్కడ దుఃఖం, ఆకలి, దప్పిక, వృద్ధాప్యం ఉండవు. ప్రశాంతమైన వాతావరణంలో, దేవతల సాన్నిధ్యంలో తాము భూమిపై చేసిన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ స్వర్గం శాశ్వతమైన నివాసం కాదు.
పుణ్యఫలం పూర్తయ్యే వరకు మాత్రమే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అదే పాపకర్మలు ఎక్కువగా చేసిన వారు నరకలోకాలను చేరుకుంటారు. అక్కడ ప్రతి శిక్ష వారు చేసిన ప్రతి పాపకర్మకు ప్రతిఫలంగా ఉంటుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఇతరులకు కలిగించిన బాధను తామే అనుభవిస్తూ తమ కర్మల ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తారు. అయితే నరకం కూడా శాశ్వతం కాదు. పాపకర్మల ఫలితం పూర్తయిన తర్వాత ఆత్మ అక్కడి నుంచి బయటపడుతుంది. అలా చివరికి ప్రతి ఆత్మ మరో జన్మ కోసం భూమి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆత్మ ప్రకృతితో కలిసి వర్షపు చినుకుల ద్వారా భూమిని చేరి ధాన్యం రూపంలో జీవచక్రంలో భాగమవుతుంది. ఆ ధాన్యాన్ని తండ్రి స్వీకరించిన తర్వాత ఆ జీవశక్తి తల్లి గర్భంలోకి ప్రవేశించి కొత్త శరీరాన్ని పొందుతుంది. గర్భంలో ఉన్న సమయంలో ఆత్మకు గత జన్మల జ్ఞాపకాలు ఉంటాయని, తన చేసిన కర్మలను గుర్తు చేసుకుంటుందని గరుడ పురాణం చెబుతుంది. కానీ జననం జరిగిన క్షణంలో మాయ ప్రభావంతో ఆ జ్ఞాపకాలన్నీ మరచిపోతుంది.